బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ గారి పైన కేసు నమోదైందంటూ కూడా బయటికి కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. అసలు ఆ కేసు విషయాలు ఏంటి, ఆ కేసులు ఎందుకు పెట్టారో, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ గారి పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ చట్టం సెక్షన్ కింద 105 హత్య గాని ప్రాణ నష్టం గాని ఈ కేసు, 118(1) అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం కనుక రుజువైతే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బన్నీ థియేటర్కి వస్తున్న విషయం తమకు తెలియదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఈ రేవతి మరణానికి కారణం ఎవరు? అల్లు అర్జున్ గారా లేకపోతే పోలీసులా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక న్యాయవాది ఏం మాట్లాడుతున్నారంటే, పోలీసులు ఇష్టాసారంగా అక్కడ ప్రవర్తించారు, వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం వల్లే ఆ క్రౌడ్ అక్కడ ఎక్కువగా ఇబ్బంది పడి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లోనే ఈ రేవతి చనిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు కూడా ఎక్కువ క్రౌడ్ వచ్చింది, అప్పుడు ఎటువంటి లాఠీ చార్జ్ జరగలేదు. నార్మల్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ పైన లాఠీ చార్జ్ జరిగితే అప్పుడు తొక్కిసలాట జరిగింది. అదే తొక్కిసలాటలో రేవతి యొక్క పిల్లలు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయింది, ఆమెను తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే రేవతి వాళ్ళ కొడుకు తేజ్, అతన్ని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అతన్ని సిపిఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు, అలాగే ఆమె కూడా సిపిఆర్ బ్రతికించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ తీసుకెళ్లే క్రమంలో ఆమె చనిపోయింది. అలాగే అప్పుడు ఆమె కొడుకు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. మొత్తం నలుగురు దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న థియేటర్కి వచ్చారు. సినిమా చూద్దాం, తన అభిమాన హీరో అంటే వాళ్ళ కొడుకుకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం, సో థియేటర్లో చూపించాలని చెప్పేసి ఆ తండ్రి చేసిన చిన్న ప్రయత్నం ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రాణాలు తీసేంత వరకు కూడా వచ్చిందంటే అవుననే చెప్పాలి. అయితే దీనికి అసలు బాధ్యులు ఎవరు అంటే, ఒక పక్క అల్లు అర్జున్ గారి టీం కూడా అక్కడ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కూడా చెప్తున్నారు. ఆ టీం పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. అలాగే రేవతి ఎవరైతే చనిపోయారో ఆమె గురించి బయటికి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. గతంలో భాస్కర్ తన హస్బెండ్కి కాలేయ సంబంధించిన ఒక బాధ ఉంటే తను సగ భాగం డొనేట్ చేసి అతన్ని బ్రతికించింది అంటూ కూడా ఆ హస్బెండ్ ఎమోషనల్ వర్డ్స్ బయటకు కూడా వచ్చాయి, అతను కూడా షేర్ చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు అతని కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం అతను కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ గారి పైన వాళ్ళ టీం పైన కేసు అయితే నమోదు చేశామని చెప్తున్నారు. ఒక పక్క పోలీసులు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు మాకు ఎటువంటి సమాచారం లేదు, ముందస్తుగా మాకు అతను ఎటువంటి ఫిర్యాదు అయితే చేయలేదు, అతను వచ్చాడు వెళ్ళిపోయాడు, అతను వస్తున్నాడని మాకు తెలియదు, ఒకవేళ అతను వస్తున్నాడని చెప్పుకుంటే అక్కడ ఖచ్చితంగా మేము సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయింది, క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయిందని పోలీసులు వచ్చారు, అప్పటికే సగం మంది నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడ థియేటర్లో షో ఉంది 9:30కి, కానీ అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసి ఇంకా ఎక్కువగా ఫ్యాన్స్ చాలా మంది అతన్ని చూడడానికి అయితే వచ్చారు. సో అప్పుడే ఈ సంఘటన జరిగింది. సో మరి అల్లు అర్జున్ టీం రెస్పాండ్ అయిందా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారా? మైత్రి మూవీ సంస్థ రెస్పాండ్ అయిందా? ఆ మూవీకి సంబంధించిన అసలు ఏ టీం అయినా సరే రెస్పాండ్ అయిందంటే ఇప్పటి వరకు రెస్పాండ్ అయితే కాలేదు. బయటికైతే ఒక వార్త వచ్చింది, 25 లక్షలు ఇస్తున్నారు, 50 లక్షలు ఇస్తున్నారు, కానీ అదంతా కూడా పుకారు. ఈరోజు వాళ్ళ టీం వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళరు, ఖచ్చితంగా వాళ్ళ టీం వెళ్ళి ఒక డిస్కషన్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుందని అయితే చెప్తున్నారు. మరి అల్లు అర్జున్ గారు పైన ఒకవేళ కేసు రుజువు అయితే 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. నేను ఆల్రెడీ మీకు వినిపించాను ఆ సెక్షన్స్. ఒకవేళ రుజువు అయితే ఖచ్చితంగా పడాల్సిందే, సెలబ్రిటీస్ కాబట్టి ముందస్తు బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అంటే మళ్ళీ ముందు వచ్చే సినిమాలు పాన్ ఇండియా మూవీస్, రామ్ చరణ్ కానీ, బాలకృష్ణ గారిది కానీ, అలాగే ప్రభాస్ గారిది కానీ, వెంకటేష్ గారిది కానీ, వీళ్ళ షోలు అసలు ఏ హీరోకి సంబంధించిన అయినా సరే ఆ షోలు, బెనిఫిట్ షోలు ఇక్కడ నుంచి రద్దు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్. ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు అయితే లేవు. మార్నింగ్ చూస్తే చూడండి, లేదంటే లేదు.
అలాగే ఈ టికెట్స్ ఏదైతే రాయితీ ఉందో దానికి కూడా ఒకసారి డిస్కషన్ చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి పైన హ్యూమన్ రైట్స్ కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. అలాగే పోలీసుల పైన కూడా అంత విచక్షణ రహితంగా దాడి చేశారు కాబట్టి అవన్నీ కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి. చాలా చాలా దారుణంగా కొట్టారు అక్కడికి వచ్చిన వాళ్ళని. అంటే ఆపే ప్రయత్నం చేయాలి కానీ కొట్టే ప్రయత్నం అయితే చేయకూడదు. అసలు ఎలా కొడతారో అంటూ కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఫిర్యాదు చేసినట్టు ఒక అడ్వకేట్ అయితే ఇప్పటివరకు తెలియజేశారు. సో మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, అల్లు అర్జున్ వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇస్తున్నాడు, ఒకవేళ కేసు రుజువు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారంటూ అతనికి నోటీసులు పంపిస్తున్నామంటూ ఒక వార్త బయటకు వచ్చింది. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.